For advertisements, please contact 8125893028. మా మెయిల్ ఐడి maxtvtelugu@gmail.com. మ్యాక్స్ టీవీ భక్తి ప్రేక్షకులకు నమస్కారం. ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ జ్యోతిష పండితులు, అలాగే వాస్తు శిక్షణ నిపుణులు, లలితాదేవి ఉపాసకులు నానాజీ పట్నాయక్ గారు. వారితో మాట్లాడి మరికొన్ని ఆధ్యాత్మిక విషయాలు తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు, ప్రతి ఒక్కరూ తన జీవితంలో అసలు ఒక్కసారైనా దర్శించుకోవాల్సిన ఆలయాలు ఏమైనా ఉన్నాయా గురుగారు? అలాంటివి ఉంటే మాకు తెలియజేస్తారు. ఒకటమ్మా, ఆలయము, క్షేత్రము. ఆలయాలు మన వీధి వీధిని ఉంటాయి. క్షేత్ర దర్శనం, క్షేత్రం ఏ క్షేత్ర దర్శనం చేసుకోవాలంటే ఇది అని చెప్పలేము. ఎందుకంటే అంతా భగవత్ స్వరూపమే, అంతటా భగవంతుడు ఉన్నాడు. ఇక్కడ మీకు ఏమి కావాలో దానికి సంబంధంగా మీరు చేసుకోవాలి. అంటే ఉదాహరణకి కలియుగం, కలి యొక్క ప్రభావం అధికంగా ఉందనుకోండి మీ మీద, బాగా ఏమిటండి ఈ కలి ప్రభావం నా మీద బాగా ఉంది, అసలు నేను ఏం చేసినా కలిసి రావట్లేదు, ఖచ్చితంగా తిరుపతి వెంకన్న స్వామిని దర్శించుకోవాలి. నా జీవితము ఈ క్షేత్రానికి వెళ్ళిన తర్వాత మారాలి అని అనుకున్నారనుకోండి, అరుణాచల దర్శనం చేసుకోవాలి. అందుకే అంటారు అరుణాచలానికి వెళ్ళక ముందు వెళ్ళిన తర్వాత అరుణాచలం. ఎందుకంటే ఆ అచలము, ఆ కొండ మొత్తము కూడా ఈశ్వరుడే, గుర్తుపెట్టుకోండి. దాని చుట్టూ ప్రదక్షిణం చేస్తాం మనం. దాదాపుగా ఒక 4-5 గంటలు, 5-6 గంటలు పడుతుంది. అది ఒక 14 కిలోమీటర్స్ ఉంటుంది. అది మీకు వాకింగ్ చేస్తుంటారు. మొత్తం చుట్టూ 14 కిలోమీటర్స్ ప్రదక్షిణం చేస్తారు. గొప్ప విషయం ఏంటంటే దాని చుట్టూ లింగాలు ఉంటాయి, చూసారమ్మా. అది మానవులు ప్రతిష్ఠించినవి కాదు, గుర్తుపెట్టుకోండి. మానవులు ప్రతిష్ఠించినవి కాదు. అక్కడ ఆగ్నేయంలో లింగం ఉంటుంది ఒకటి, అగ్నిదేవుడు స్వయంగా ప్రతిష్ఠించాడు దానికి. అక్కడికి వెళ్ళి ఎవరైనా సరే ఆ అగ్నిలింగాన్ని కనుక ప్రతిష్ఠ చేసినప్పుడు అగ్నిలింగాన్ని కనుక పూజ చేసుకుంటే వాళ్ళకి ధన సంబంధించిన దోషాలు ఉంటే పోతాయి. అంటే ధనం రావట్లేదు, ధనానికి ఇబ్బంది పడుతున్నాం, ఆ దోషం పోతుంది. వివాహం అవ్వట్లేదు అనుకోండి, ఆ దోషం పోతుంది. ఇంట్లో ఆగ్నేయ దోషం ఏదన్నా సరే తొలగిపోతుంది దానివల్ల, అగ్నిలింగాన్ని కనుక దర్శించుకున్నట్లయితే. అగ్నిలింగం నుంచి కొంచెం ముందుకు వెళ్ళినట్లయితే మనకు అక్కడ దక్షిణంలో యమలింగం కనిపిస్తుంది. యమలింగం, యముడు స్వయంగా యముడే పెట్టాడు అక్కడ. యమగండాలు ఏమైనా ఉన్నా సరే తొలగిపోతాయమ్మా అక్కడ. అలాగే నిరుతలింగం కనిపిస్తుంది అక్కడ. అంటే నిరుతుడు, నైరుతి మూలం ఉండేటువంటి నిరుతలింగం. అది కనుక మనం తలుచుకున్నట్లయితే భార్యాభర్తల మధ్య ఉండేటువంటి గొడవ, లేకపోతే వాళ్ళు లైఫ్లో వాళ్ళ స్కిల్స్ సెటిల్ అవ్వట్లేదు, వాళ్ళ స్కిల్స్ సరిగా లేవనుకోండి, అవి సెట్ చేసుకోవడానికి. అదేవిధంగా ఈ రెండింటికి మధ్యలో మనకి సూర్యలింగము, చంద్రలింగం ఉంటాయమ్మా. సూర్యలింగాన్ని కనుక ఎవరైనా దర్శించుకున్నారనుకోండి, అక్కడ వాళ్ళకి సంతాన ప్రాప్తి లేదా ప్రమోషన్స్ రావట్లేదు, కీర్తి లేదంటుంటారు చూసారా, ఆ నేమ్ అండ్ ఫేమ్ రావడము, ప్రమోషన్స్, సంతానం కలగడానికి సూర్యలింగం ద్వారా. అదేవిధంగా చంద్రలింగం కూడా ఉంటుంది. అంటే వాయుల్లో వాయులింగం దగ్గర ఉంటాయి గురుగారు. అంటే ఒక 1 by 1 ఒక్కొక్క 2 కిలోమీటర్స్, 1.5 కిలోమీటర్, 1 కిలోమీటర్ మధ్యలో ఉంటుందమ్మా. మీరు ఇక్కడ వెళ్ళేటప్పుడు అన్ని దర్శించుకుంటాం. ఈ మొత్తం ప్రదక్షిణంలో ఒక్కొక్క లింగం దగ్గర మనం ఆగుతూ ఒక్కొక్క దర్శనం జరుగుతూ ఉంటుంది. ఆ రకంగా చంద్రలింగం కూడా ఉంటుందమ్మా. మానసిక రుగ్మతలు ఉంటాయి చూసారా కొంతమందికి. అంటే ఇక్కడ చూడండి, ఒక్కొక్క అగ్నిలింగం ఇది ఉంటుందమ్మా. అగ్నిలింగము, వాయులింగము, ఈ రకంగా జలలింగం అన్నీ ఉంటాయి. సో చంద్రలింగం దగ్గరికి వెళ్ళినప్పుడు మానసికమైన రుగ్మతలు ఏవైతే ఉంటాయో అవి తొలగిపోతాయి వారికి. అలాగే నిరుతలింగం అని ఉంటుంది. నిరుతలింగము, దాని తర్వాత ఏమో పశ్చిమాన మరొక లింగం ఉంటుంది. ఓకే, ఆ లింగాన్ని కనుక తలుచుకుంటే శని దోషములు పోవడం, మరియు మరొకటి ఏంటంటే మీకు ఏవైతే లాభాల్లో లేదా అన్ని నష్టాలు జరుగుతున్నాయి అనుకుంటుంటారు, ఆ యొక్క దోషాలు పోతాయి. అదేవిధంగా అదే ప్రదక్షిణలో వాయులింగం ఉంటుందమ్మా. వాయులింగం అంటే వాయుదేవుడు ప్రతిష్ఠించినటువంటిది. బ్రీతింగ్ రిలేటెడ్ ఇష్యూస్ ఉంటాయి చూసారా కొంతమందికి, బ్రీతింగ్ రిలేటెడ్ ఇష్యూస్, వాళ్ళ లైఫ్ ఎటు వెళ్ళిపోతుందో అర్థం కానట్టుగా, తెగిన గాలిపటం వెళ్ళిపోతుంటుంది, అలాగా నా లైఫ్ ఎటు వెళ్ళిపోతుందో అర్థం కానటువంటి వారికి వాయులింగం బాగా పనిచేస్తుంది. చాలా విశిష్టమైన క్షేత్రం అది. అదేవిధంగా కుబేరుడు పెట్టినటువంటిది ఉంది ఒక లింగం అక్కడ, కుబేర లింగం అంటారు. ఉత్తరంలో ఉంటుంది, అది ధనప్రాప్తినిస్తుంది. ఈశాన్యంలో మరొక లింగం ఉంటుంది, అది ఈశాన లింగం అంటారు. ఈశ్వరానుగ్రహం కలుగుతుంది. అక్కడికి వెళ్ళిన వాళ్ళు అందరూ కాలినడకనే ప్రదక్షిణం చేయాలి. కాళ్ళకి చెప్పులు వేసుకోకూడదు, వాహనాల మీద తిరగకూడదు, వాహనం మీద చేయకూడదు, ప్రదక్షిణం చేయకూడదు వాహనం మీద. ఇంకా వాళ్ళకి ఆరోగ్యం సహకరించదు కానీ ప్రదక్షిణం చేయాలన్నది, నడవలేరు, అలాంటి వాళ్ళు పర్లేదు. ఇప్పుడు చిన్నపిల్లలు
వృద్ధులు వృద్ధులు. వాళ్ళు ఆరోగ్యం కాకపోతే బాగాలేని గర్భం దాల్చిన స్త్రీలు నడవలేరు అనుకోండి, 14 కిలోమీటర్లు నడవండి ఎక్కడ నడుస్తారు. అదే. అలాంటప్పుడు వాళ్ళు వాహనం మీద వెళ్ళొచ్చు. కానీ ఆరోగ్యంగా ఉండి వయసులో ఉంటే ప్రాబ్లం ఏంటి? ఆహా, అలాగే అసలు వాహనాలు అందుబాటులో ఉంటాయా? ఇంద్రలింగం అని ఉంటుందమ్మా అక్కడ. ఇంద్రలింగం ఇంద్రుడు ప్రతిష్ఠింపజేసింది. అది కనుక దర్శనం చేసుకొని అక్కడ కనుక ఉన్నట్లయితే, అక్కడికి వెళ్ళి పూజ చేసుకున్నట్లయితే మీకు రాజకీయ ప్రాప్తి. ఇలాగా ఒక్కొక్క అంటే అష్టదిక్పాలకులు మరియు ఈ అష్టదిక్పాలకులు నిర్మించినటువంటి ప్రతిష్ఠ చేసినటువంటి లింగాలు అక్కడ ఉన్నాయి కాబట్టి అరుణాచలం. అలా ఏంటంటే మీకేంటి ఇప్పుడు రాహుకేతువుల దోషం ఎక్కువగా ఉంది. క్షేత్రం మనం అంటే ఈశ్వరానుగ్రహం కావాలి అని అనుకున్నప్పుడు శివక్షేత్రం అయినటువంటి ఆ యొక్క మన రాహుకేతువులకి ఎక్కువ పూజ చేస్తుంటారు కదమ్మా. శ్రీశైలం వెళ్తూ ఉంటారు, కాళహస్తికి కూడా వెళ్తూ ఉంటారు. కాళహస్తి వెళ్ళినా కూడా ఆ యొక్క దోషం పోతుంది. అలా ఒక్కొక్క దాన్ని బట్టి ఇప్పుడు మీకు కోరిక తీరాలి. ఇప్పుడు కోరిక ఉంది, కామాక్షి, కంచి కామాక్షి ఖచ్చితంగా మీకు ఆ కోరిక అనేటువంటిది నెరవేరుతుంది. మీ సంకల్పం ఏదున్నా కూడా. కాశీ వెళ్ళాలంటే యోగం ఉండాలి, అంత ఈజీ కాదు. గయాకి వెళ్ళాలన్నా కాశీకి వెళ్ళాలన్నా అంత ఈజీ కాదు. మీకు యోగం ఉంటేనే వెళ్ళగలరు ఏమనుకుంటున్నారు. ఈశ్వరానుగ్రహం కదమ్మా ఫైనల్గా. కాబట్టి ఆ యోగం లేదే మనల్ని రానివ్వడు ఆయన స్వామి. కాబట్టి కాశీకి వెళ్ళడం అట్లా ఏంటంటే మీకు ఉన్నటువంటిది ఏమిటి. ఇప్పుడు మీరు సింపుల్గా ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే భగవశక్తిని, ఇన్ని అవతారాలు ఇవి ఎందుకున్నాయంటే మీకు ఒక్కొక్క కర్మ వల్ల ఒక్కొక్క ఇబ్బంది పడుతున్నారు. ఇబ్బందులు పడుతూ ఉంటాం. మెడికల్ షాప్ లో అన్ని మందులు ఎందుకు ఉంటాయి? ఒకే మందు ఉండొచ్చు కదండి అన్నిటికీ. అంటే ఒక్కో డిసీజ్ కి ఒక్కొక్క మెడిసిన్. అలాగే మీకు వచ్చినటువంటి మీరు అనుభవిస్తున్న కర్మకి ఒక్కొక్క దేవత అనుగ్రహము అని అర్థం చేసుకోవాలి. అలా కనుక అర్థమైనట్లయితే ఇంకా ఆటోమేటిక్గా మీరు అసలు ఏ క్షేత్రానికి వెళ్ళాలి, ఎందుకు వెళ్ళాలి అనేది మీకే అర్థమైపోతుంది. బాగా భయం వేస్తుంది అనుకోండి ఎవరికైనా, దుర్గా ఆలయానికి వెళ్ళండి అని చెప్తూ ఉంటారు. అలాగే కనకదుర్గ, విజయవాడ కనకదుర్గ అమ్మవారు. అయితే ఇందులో స్వయంగా వెలసినటువంటి దానికి, ఋషి లేకపోతే ఈ దేవతలు ప్రతిష్ఠించిన దానికి, నార్మల్గా ప్రతిష్టమైనటువంటి ఆలయానికి చాలా తేడా ఉంటుంది. ఋషి ప్రతిష్ట చాలా ఎక్కువ పవర్ ఉంటుంది, దేవతా ప్రతిష్ట కూడా ఎక్కువ పవర్ ఉంటుంది, స్వయంగా స్వయంభూకి ఇంకా ఎక్కువ పవర్ ఉంటుంది. అట్లా ఇప్పుడు విజయవాడ స్వయం అమ్మవారు వెలిసినటువంటిది కాబట్టి ఆ రకంగా చేసుకోవచ్చు. ఇక్కడ ఏంటంటే ఒకటే, మనం వెళ్తున్నప్పుడు ఏదో ఇంట్లో వాళ్ళు బలవంతం పెడుతున్నారు, లేకపోతే కొంతమంది చూడండి హస్బెండ్కి భక్తి ఉంటే భార్యకు ఉండదు, లేదా భార్యకు ఉంటే భర్తకు ఉండదు. అప్పుడు భార్య వెళ్దామంటే అంటే ఏదో మొక్కుబడి కోసం వెళ్దామని కాదు. క్షేత్రానికి వెళ్తున్నామంటే ఎంతో పుణ్యం ఉంటే కదా మనం వెళ్ళలేము. ఆ భగవంతుడి దగ్గరికి వెళ్తున్నాం, మనం ఎవరి దగ్గరికి వెళ్తున్నాం? సాక్షాత్ ఆ శక్తి అక్కడ ఉన్న దగ్గరికి వెళ్తున్నాం అనే భావంతో వెళ్ళాలి. సినిమాకి వెళ్ళేటప్పుడు ఎలా వెళ్తాం? హడావిడిగా వెళ్ళిపోతాం, టికెట్లు దొరికే లేదా టెన్షన్ అనమాట. అమ్మో టికెట్ దొరకకపోతే ఎలా బ్లాక్లో కొనుక్కోవాలి అంటే అదేం తప్పు అనట్లేదు. ఆ ఎంటర్టైన్మెంట్, ఆ ఎంజాయ్మెంట్ కూడా చేయాలి మనిషి. కానీ ఇక్కడ కూడా అంతే ఉత్సాహం చూపించాలన్నా అదే ఉత్సాహం చూపించాలి. చూపిస్తే ఆటోమేటిక్గా మీకు దాని ఫలితం కూడా ఆ రకంగా వస్తుంది. ఇక్కడ ఏంటంటే మనం దాన్ని ఎలాగైతే దాని మీద ఎనర్జీ పెడతామో, ఎలా అయితే ధ్యాస పెడతామో అదే రకంగా ప్రతిఫలం కూడా అలాగే ఉంటుంది అన్నమాట. అది. ధన్యవాదాలు గురుగారు. శ్రీమాత్రే నమః.